నస్తాలైన ఆదివాసీ గిరిజనులకు ప్రత్యేక సంప్రదాయాలే కాదు వారికే సొంతమైన భాషలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు వీటికి లిపి లేక ఎన్నో అవరోధాలు ఎదురయ్యేవి. ఈ ఇబ్బందికి చరమగీతం పాడారు మహిళా దీప్తి. 2.5 దశాబ్దాల పాటు శ్రమించి 18 గిరిజన భాషలకు అక్షరమాల తయారు చేశారు. తద్వారా గిరిపుత్రుల స్థితిగతుల్లో మార్పు తెచ్చేందుకు బాటపరిచారు. కొండకోణంలో తిరుగాడే గిరిజనులది ప్రత్యేక శైలి. పట్టణీకరణ ప్రభావం ఎంత విస్తరిస్తున్నా ఆధునిక నాగరికత లక్షణాలు సోకని గిరిజనం తమ సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రకృతితో సహజీవనం చేసే ఈ గిరిపుత్రులకు ప్రత్యేకమైన భాష ఉంటుంది. ఒక్కో తెగవారు ఒక్కో రకమైన ఆచారాన్ని పాటిస్తారు, ఒక్కో భాష మాట్లాడుతారు. అయితే ఘనమైన వీరి వారసత్వం ముందు తరాలకు అందదేమోనని ఆలోచించిన ఓ ఆచార్యులు 18 గిరిజన భాషలకు లిపి తయారు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంగ్లం బోధించే ఆచార్యులు ప్రసన్నశ్రీ ఓ సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచి తెలుసుకున్న సంస్కృతుల్ని లిపి రూపంలో బదిలపరిస్తే భవిష్యత్ తరాలకు అందించవచ్చనే ఉద్దేశంతో 23 ఏళ్ల పాటు శ్రమించారు. మన్యం ప్రాంతంలోని గిరిజనులతో మమేకమై వారికి సంబంధించిన అన్ని భాషల్ని అధ్యయనం చేశారు. గోండు, కోయ, కుపియ, సుగాలి, పోర్జా వంటి భాషలకు అక్షరమాల తయారు చేశారు. ట్రైబల్ పాటలు మాటలు రికార్డ్ చేయాలన్న ఆలోచన అయితే చాలా చిన్నప్పటి నుంచి ఉంది. ట్రైబల్ కల్చర్స్ అన్ని కల్చరైజేషన్ అయిపోతున్నాయి, సాంస్క్రిటైజేషన్ అయిపోతున్నాయి అన్న భయం ఉంది. సంథింగ్ టు బి డన్ అన్న థాట్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ట్రైబల్ ఆటలు పాటలు రికార్డ్ చేద్దాం అనుకున్నాను. రికార్డ్ చేయడానికి ఒక 5-6 సంవత్సరాలు రికార్డ్ జరిగింది కూడా. సాంప్రదాయాల్ని వాళ్ళలో ఉన్న సాహిత్యాన్ని అలాగే ఉంచేయడం కాకుండా వీళ్ళే ఆ ట్రెడిషన్ ని ఆ ట్రెడిషనల్ ట్రోవ్స్ ని దాచుకోవాలి అంటే వాళ్ళకంటూ ఒక సొంత లిపి ఉండాలి అన్న ప్రాసెస్ ని నిర్ణయించడం జరిగిందండి. ట్రైబల్ ఏరియాస్ లోకి చొచ్చుకుపోవడం, వాళ్ళతో పటే మమైకం అయిపోయి వాళ్ళ ఆటలు పాటలు మాటలు అన్ని చేస్తూ వాళ్ళలోంచి ఒక ఆల్ఫాబెట్ ని డివైస్ చేద్దాం అన్న ఆలోచన వచ్చింది. అలాగా 18 భాషలకి చేయడం జరిగింది. భిన్నమైన గిరిజన భాషల్ని ఆకళింపు చేసుకోవడం, వాటికి వర్ణమాల తయారు చేయడం సామాన్యమైన విషయమేవి కాదు. ప్రసన్నశ్రీ కృషిని గుర్తించిన వరల్డ్ లాంగ్వేజ్ కౌన్సిల్ ఈ లిపిని తమ జాబితాలో చేర్చింది. 2011లో ఆసియాలోనే లిపికర్తగా ఉన్న ఏకైక మహిళగా బుక్ ఆఫ్ స్టేట్ రికార్డులో ప్రసన్నశ్రీ స్థానం సంపాదించుకున్నారు. దూరదర్శన్ కేంద్రం ఈ ఆచార్యుల్ని మహిళా జ్యోతి అవార్డుతో సత్కరించింది. ప్రసన్నశ్రీ చేస్తున్న కృషిని విదేశీయులు మెచ్చుకుంటున్నారు. For me, it's difficult to design one script for one language, let alone 18 languages. So it's difficult for me as a professional. In Ethiopia also there are societies, there are languages without scripts. For her, I got so many knowledge to design scripts for those languages. తాను చేసిన పరిశోధనల్ని అంతర్జాతీయంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ప్రసన్నశ్రీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరూ మెచ్చిన వర్ణమాలతో బోధన జరిపించాలని కోరుతున్నారు.